తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కృత్రిమ మేధలో కోసం 3 కొత్త కృత్రిమ మేధ కేంద్రాలని కూడా ప్రకటిస్తున్నాను. 1 వ్యవసాయం, 2 ఆరోగ్యం మరియు సుస్థిర అభివృద్ధి, 3 కృత్రిమ మేధస్సు పర్ విద్య విధానానికి. 3 కూడా వాటికి 500 కోట్ల రూపాయలని కేటాయించడం జరుగుతుంది. విద్యా విధానంలోని కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తూ 1.1 లక్షల మంది పట్టభద్రులకి వైద్య విద్యలో 10 సంవత్సరాల్లో సీట్లను పెంచడం జరిగింది. 130% పెరుగుదలని ఇక్కడ గణనీయంగా నమోదించడం జరిగింది. 10 లక్షల మందికి దీనివల్ల లాభం అవుతుంది. 10,000 కొత్త విద్యార్థులకు కూడా అవకాశం కలుగుతుంది. అలాగే ఆసుపత్రుల్లో కూడా వారికి 75,000 వచ్చే 5 సంవత్సరాల్లో సీట్లు పెంచడం జరుగుతుంది. జేకే క్యాన్సర్ కేంద్రాలను ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించడం జరుగుతుంది. వారికి డే కేర్ క్యాన్సర్ సెంటర్లు కూడా ప్రతి జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో కూడా వచ్చే 3 సంవత్సరాల్లో పెట్టడం జరుగుతుంది. 200 కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. 2025-26 సంవత్సరంలోనే ప్రారంభించడం జరుగుతుంది. పట్టణ ప్రాంతంలోని జీవన విధానాన్ని పెంపొందించడానికి గాను వారికి ప్రత్యేక ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో వెనకబడిన వారు ఉన్నారో వారిని ఎగువ మధ్య తరగతి తేవడం కోసం వారికి ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వారికి సుస్థిరమైనటువంటి జీవన విధానం కోసం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా 65 లక్షల మందికి వీధి వర్తక వ్యాపారులకి కూడా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ విజయవంతమైన పథకాన్ని వారికి తిరిగి రుణాలు ఇచ్చే విధంగా వారికి క్రెడిట్ కార్డులు కూడా 30,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. జాతీయ సుస్థిర విధానానికి ఆన్లైన్ పనిచేస్తున్నటువంటి వర్గాల వారికి ఉపయోగపడే విధంగా కొత్త సేవల్ని కూడా అందించడం జరుగుతుంది. వారి తాలూకా సేవల్ని గుర్తించి వారికి ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా. వారి ఆరోగ్య సంరక్షణ కోసం కూడా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య కేంద్రం ద్వారా వారికి సేవలు అందిస్తుంది. 1 కోటి మందికి ఇందులో లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు ప్రజల మరియు ప్రత్యక్ష పరోక్ష విధానం ద్వారా ప్రతి మంత్రివర్గంలోని కూడా 3 సంవత్సరాల కాల పరిమితిలో ఉపయోగపడే విధంగా ఈ పీపీపీ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తోంది. ఏవైతే చిన్న దెబ్బతిన్నటువంటి రంగాలు ఉన్నాయో వాటన్నిటినీ అభివృద్ధి చెందడం కోసం వారికి ఒక పథకాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రతిపాదిత విధానం ద్వారా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1.5 లక్షల కోట్ల రూపాయలని ప్రతిపాదించడం జరిగింది. వాటికి ఎటువంటి రుణాల మీద వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్కరణల కోసం కూడా వీటిని ఉపయోగించుకునే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆస్తులని పర్యవేక్షించే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత 25-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాన్ని 10 లక్షల కోట్ల రూపాయలతో కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. వీటిని పూర్తిగా ఆధారపడే విధంగా కొత్త వ్యవస్థ నిర్మించడం జరుగుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ 2019 నుంచి 15 కోట్ల మంది గృహాలకి 80% మందికి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకాన్ని పూర్తిగా ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఈ మంచినీటి కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత నీటిని ఇవ్వడం జరిగింది. 2028 నాటికి మొత్తం అందరికీ కూడా ఉండే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.